అమరాబాద్ మండల కేంద్రంలో వివేకానంద విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పూలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా కార్యదర్శి ఇస్లావత్ శ్రీను నాయక్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రైతులకు మద్దతు ధర పెంచుతూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఖరీఫ్ రబీ పంటలకు మద్దతు ధర పెంచుతూ ఈ పంటకు 2,70,000 రూపాయలు కేటాయిస్తూ అదేవిధంగా క్రాప్ లోన్ పై రాయితీ ప్రకటించిన సందర్భంగా రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే మాదిరిగా మన తెలంగాణలో అత్యధికంగా సాగు చేస్తున్న పత్తి పంటకు క్వింటాలకు 589 రూపాయలు పెంచడంతో తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న సన్న చిన్నకారు రైతులకు సాగునీరు వసతి లేని రైతులకు లబ్ధి చేకూరే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం తెలంగాణ రైతుల పక్షాన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు రైతులకు నాణ్యమైన పత్తి విత్తనాలు ఇచ్చి రైతుల ముఖంలో చిరునవ్వు చూడడానికి సహకరించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. అదే మాదిరిగా ప్రధానమంత్రి జన్మన యోజన పథకం నుండి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ చెంచుబిడ్డలకు ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న సంకల్పంతో నరేంద్ర మోదీ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున అధికారులు ఎవరో ప్రలోభాలకు తలొగ్గకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించి చెంచుబిడ్డల కళ్లలో ఆనందం చూడాలని మనవి చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున రాబోయే రోజుల్లో ప్రతి చెంచుబిడ్డ తిరిగి ఏ ఒక్క లబ్ధిదారునికి అన్యాయం జరిగిన అధికారులపైన చర్యలు తీసుకునేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని, ప్రతి ఒక్కరికి ఇళ్లు వచ్చేంత వరకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు, అమరాబాద్ మాజీ అధ్యక్షులు గోలి రాజు, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు నోముల చంద్రయ్య గౌడ్, కిసాన్ మోర్చా సీనియర్ నాయకులు నోముల శంకర్ గౌడ్, ఎర్రగిన్నెల వెంకటేష్ చారి, కుందేల మహేష్ యాదవ్, కంచర్ల అజయ్ నాగరాజు యాదవ్, నోముల పరమేష్, ఎలిజాల గణేష్, ప్రశాంత్, రాకేష్, శంకర్ గౌడ్, అక్షయ్, అరవింద్ యాదవ్, నోముల తిరుపతయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో అనేక స్కీములు ఉన్నప్పటికీ కేవలం ప్రత్యేకంగా రైతులకు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండి ప్రతి ఏటా ఈ యొక్క పంటలకు ఏదైతే ఉందో ఆ మద్దతు ధరని ఇచ్చి రైతులకు ప్రోత్సాహం చేస్తున్నటువంటి సందర్భం ఇవాళ భారతదేశంలో కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఒక వ్యవసాయానికి విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ దేశంలో కూడా రైతులు చాలా ఆనందకరంగా వ్యవసాయం చేసుకోగలుగుతా ఉన్నారు. ఎందుకంటే గతంలో నీళ్ళు ఇస్తే కరెంట్ ఇవ్వరు, కరెంట్ ఇస్తే నీళ్ళు ఇవ్వరు. ఇలాంటి సందర్భంలో వచ్చిన పంటలకు ఏదైతే ఉందో వాటిని ఎక్కడ అమ్ముకోవాలో కూడా తెలియలేనటువంటి పరిస్థితి. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చినాక మన తెలంగాణలో ముఖ్యంగా వరి పంట కానీ పత్తి పంట కానీ ఇంకా వేరుశెనగ పంటలకు కానీ ఇవాళ వీటికి ముఖ్యమైనటువంటి పంటలు మన తెలంగాణలో ఇవి పండిస్తూ ఉంటారు. కాబట్టి వీటికి గతంలో పత్తికి 3-4 వేలు కంటే ఎక్కువ దాటినటువంటి సందర్భంలో పోయినసారి 7,800 దాకా ఉన్నటువంటి పత్తి రేట్ను ఈ సంవత్సరం 583 రూపాయలు పెంచడం జరిగింది. అదనంగా ఇవాళ దాదాపుగా చూసుకుంటే 8,000 రూపాయలు మనం పత్తి ధర మన తెలంగాణలో చూస్తూ ఉన్నాం. 8,000 రూపాయల వరకు వేరుశెనగను మన తెలంగాణ లోపల ఆ ధరను చూస్తూ ఉన్నాం. కేవలం నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం గిట్టుబాటు ధర పెంచుతూ ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కనీసం రైతులకు కానీ ఎలాంటి మద్దతు ధర లేకుండా రైతులకు ఇచ్చేటువంటి ఆ రైతు గిట్టుబాటు ధరనే కాకుండా రైతు బంధు కూడా ఈరోజు తెలంగాణలో నడపలేనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా
నిధి పథకం కింద 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇవాళ నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా 2,000 రూపాయలు వేస్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు ఆపడం జరిగిందనే చర్చ ఈ యొక్క తెలంగాణలో నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క మన చెంచుపెంటలో మన అమ్రాబాద్ లింగాల చూసుకుంటే మొన్న నరేంద్ర మోదీ గారు చెంచులకు ఏదైతే ఉందో జన్మదిన కార్యక్రమం ప్రతి చెంచులకు వారి యొక్క ఇంటిని కళా సహకారం చేయాలని ఇప్పటికీ గతంలో 8,070 ఇళ్ల దాకా చెంచుల పెట్టెలో ఇవ్వడం జరిగింది. కానీ స్థానిక ఈ యొక్క అచ్చంపేటలో ఎమ్మెల్యే అయినటువంటి వంశీకృష్ణ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక అచ్చంపేట ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ చెంచు పెట్టెలో ప్రతి ఒక్క మీ అధికారులను పంపించాలి. ఏ చెంచు వ్యక్తులకు వారి యొక్క ఇంటిని కూడా కళ సహకారం చేయకుండా ఎక్కడ వారిని అడ్డుకోకూడదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి చెంచుపెంట లోపల చెంచు సోదరులకు ఖచ్చితంగా దయనీయమైనటువంటి ఆ గుడిసె లోపల వారు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వారిని ఇల్లు లేని వాళ్లకు గుర్తించి నరేంద్ర మోదీ గారి నుంచి ఇల్లు ఖచ్చితంగా శాంక్షన్ అవుతుంది. మీ యొక్క పని ఏదైతే ఉందో వారిని గుర్తించి ఖచ్చితంగా వారి యొక్క ఇల్లు సహకారం అయ్యే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై భారత్.